బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ కు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు లోక్ భవన్ ముట్టడికి యత్నించారు. నిరసనగా ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నాయకులు లోక్ భవన్ ఎదుట రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ కు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు లోక్ భవన్ ముట్టడికి యత్నించారు. నిరసనగా ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మార్గ మధ్యంలోనే అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నాయకులు లోక్ భవన్ ఎదుట రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ కు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు లోక్ భవన్ ముట్టడికి యత్నించారు. నిరసనగా ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నాయకులు లోక్ భవన్ ఎదుట రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై జరిగినటువంటి దాడులు, లాఠీ ఛార్జీలు, అణచివేతలకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇటు దానికి సంబంధించినటువంటి లోక్ భవన్ ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ లోక్ భవన్ ముట్టడించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం, దానిలో భాగంగా విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమం ఈ రోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానిలో భాగంగా విద్యార్థి సంఘాలు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏ నిమిషమైనా సరే లోక్ భవన్ ముట్టడించేటువంటి అవకాశం ఉందంటూ పోలీసులు దాన్ని తగిన విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా లోక్ భవన్ కి వెళ్ళేటువంటి మార్గాలన్నింటినీ కూడా పోలీసులు క్లోజ్ చేయడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే విజయవాడలోని బందర్ రోడ్ లో నుంచి కలెక్టర్ ఆఫీస్ పక్కగా లోక్ భవన్ కి వెళ్ళేటువంటి మార్గంలో విద్యార్థులు ఉన్నారని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. విద్యార్థి సంఘాల నాయకుల్ని లోక్ భవన్ వైపు వెళ్ళనీయకుండా, కలెక్టరేట్ వైపు వెళ్ళనీయకుండా వాళ్ళని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా బార్గేట్లు మొత్తం కూడా తోసివేసుకొని ఇటు బందర్ రోడ్ లోకి వచ్చి పక్కనే ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా లోక్ భవన్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేశారు. వాటన్నింటినీ కూడా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలో విద్యార్థుల మీద అణచివేతలు, లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు నోరు విప్పట్లేదు. ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అవకతవకలకి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. దాంతో పాటు కేంద్ర పెద్దలంతా కూడా విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దాడులపై సమాధానం చెప్పాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు
ఈ రోజు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి విజయవాడలో చాలా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి పోలీసులు మోహరించారు. ఒక పక్క ఏదైతే రాజ్ భవన్ కు వచ్చేటువంటి అన్ని మార్గాలను కూడా మూసివేశారు. ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్తున్నా వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎవరు వెళ్తున్నారు ఏంటని పరిశీలించిన తర్వాతే వదులుతూ ఉన్నారు. ఒక పక్క కలెక్టరేట్ దగ్గరికి ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నాయకులు చేరుకొని లోక్ భవన్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అక్కడే నిలుపుదల చేసి బార్గేట్లు అడ్డంగా పెట్టి వాళ్ళందరినీ కూడా కట్టడి చేశారు. దాంతో వాళ్ళందరినీ కూడా అక్కడే ఉన్నటువంటి పోలీసు వాహనాలకు వెక్కించారు. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా రోడ్ల మీద కూర్చొని ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.